తెలంగాణ పొద్దుటూరు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి శంకరపల్లి ఇక్ఫై కాలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పిల్లిగుండ్ల, తర్వాత పొద్దుటూరు వస్తుంది. ఇక్కడ నేను లాస్ట్ టైం వ్యవసాయం చేసినప్పుడు వాటర్ లేక వదిలేస్తానని చెప్పాను కదా. సో వర్షాకాలం పంటలు మాత్రమే పండుతాయి, అది కూడా 4 months. ఆ తర్వాత ఇంక అసలు ఇక్కడ ఏమీ పండదు. ప్రస్తుతానికి రైతు మల్లారెడ్డి అన్న కందులు, ఇంకా మధ్యలో కొన్ని బొబ్బర్లు, మినువులు వేశారు. బాగానే వచ్చిందండి, పంట అయితే బాగుంది. దీనికి సంబంధించి ఇక్కడ 2.5 ఎకరాల వరకు ఉంటుంది, 2.5 నుంచి 3 ఎకరాలు ఉంటుంది. ఇక్కడే నేను ఎద్దుగానుగు పెట్టింది. ఎద్దుగానికి రిమూవ్ చేసేసి అక్కడ తీసుకెళ్ళడం కోసం ప్లాన్ చేయడం కోసం వచ్చాం అనమాట. గానుగ ఎలా ఉందో చూసి తవ్వి రెడీ చేసి పెట్టి తీసుకెళ్దామని. సో ఇక్కడ నుంచి చందానగర్ విలేజ్ 12 కిలోమీటర్లు. ఇక్కడ ఇంతకుముందు చేసేదాన్ని. దీని తర్వాత మధ్యలో చిన్నమంగళవారం ఉంది, అక్కడ కూడా ఒక 6 months కూరగాయలు అన్నీ పెట్టాను. కుంకుమశాలి కులాకార రైస్ పండించింది కూడా అక్కడే అనమాట. సో దీనికోసం అంటే ఇక్కడ వాటర్ పడలేదు, అండర్గ్రౌండ్ వాటర్ లేదు. మొత్తం 2 బోర్లు వేయించాను నేను. తను ఒక బోర్ వేశారు, అదే 800 feet. నేను వేసింది ఒకటి 400, ఒకటి 200. అసలు వాటర్ పడలేదు. ఇంకా దీంట్లో వాటర్ పడదు అని చెప్పేసి వీళ్ళు కూడా వదిలేశారు, కానీ నేను ట్రై చేశాను. సో వాటర్ లేకుండా ఉండే రైతులు మోడల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, వర్షాకాలం పంటలు అనేవి కొన్ని ఉంటాయి, నువ్వులు, కందులు, మిల్లెట్స్ ఇలాంటివన్నీ పండిస్తాయి అన్నమాట. మన వరి కొంచెం కష్టం, వరికి అప్పుడప్పుడు నీళ్ళు పెట్టాలి కాబట్టి వరి వేయలేము. ఇట్లాంటివన్నీ పండించుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్లో ఒక 1 year ఇలా చెరువు తవ్వుకోవాలి. నేను తవ్వించాను, వీళ్ళకి ఎలాగైనా ఫ్యూచర్లో నీళ్లు నిలబడతాయి. తర్వాత మనం ఆ నీళ్ళతో వీళ్ళు పంటలు పండించుకోవచ్చు. అలాగే పక్కనే బోర్ ఉంది, బోర్ కూడా రీఛార్జ్ అవుతుంది వాటర్ ఉండడం వల్ల అని ప్లాన్ చేసి తవ్వించాము. రెడ్ సాయిల్ చాలా బాగుందండి. ఒకసారి చెరువు చూడండి. ఇది వెడల్పు వచ్చేసి 30 feet ఉంటుంది అనుకుంటా, ఒక 10 feet లోతుంది. దీంతో చాలా వాటర్ నిల్వ చేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ కవర్ వేస్తే 1 సంవత్సరంలో నిల్వ ఉంటాయి. ఈ చుట్టుపక్కల వాటర్ అంతా దీంట్లోకి వచ్చేలాగా కాలువ తీసుకోవాలి, రెయిన్ వాటర్ అంతా దీంట్లో పడేలాగా ప్లాన్ చేసుకోవాలి. కానీ అది ఎకో ఫ్రెండ్లీ కాదు కాబట్టి ఇలాగే నేచురల్గా వదిలేయమని చెప్పాను. ఎప్పటికి నిండితే అప్పుడే నిండుతుంది. దీన్ని కలెక్షన్ ఇచ్చామని చెప్పాను. తను మొత్తం అటు నుంచి అంతా తవ్వి అక్కడ కలెక్షన్ ఇచ్చాడు. వస్తున్నాయి నెమ్మదిగా, 2-3 ఏళ్ళు పడుతుంది ఇది నిలిచి నీళ్ళు దీంట్లో నిండాలి అంటే. ఇంకా తొందరగా నిండాలంటే చౌడు మట్టి అని ఒకటి ఉంటుంది, ఇసుక లాంటిది. గోదావరిలో ఇసుకలో నీళ్ళు ఎలా నిలబడతాయో అలాగనమాట. చౌడు భూమి మట్టి అంటే పంటలు ఈ పంట చాలా చౌడుగా ఉంటుంది. అలాంటి మట్టి వేస్తే కనుక తొందరగా నీళ్లు నిలబడతాయి. అది అబ్జర్వ్ చేయదు, వాటర్ని అలా నిలబెట్టేస్తుంది. సో అది ఒక 2 ట్రాక్టర్లు వేసుకుంటే కనుక నీళ్ళు నిలుస్తాయి. ఇలా చెరువు తవ్వుకొని నీళ్లు నిండిన తర్వాత పాలేగర్ గారి పద్ధతి, ఇంకా విజయరామ్ గారు కూడా చెప్తారు, ఇంకుడు గుంతలు అంటారు, చిన్నపాటి చెరువు. దీని నుంచి నీళ్లు మనం ఒక బోర్ ఉంటుంది, గట్టి మీద బోర్ పెట్టాలి, ఒక పైపు అందులో వదిలేయాలి, మోటార్ స్టార్ట్ చేయాలి. దీని నుంచి వాటర్ పొలానికి వస్తాయి. అలా 4 నెలలు ఈ చెరువు వాటర్తో పంట పండించవచ్చు. 6 నెలలు వర్షాకాలం పంటలు పండించవచ్చు. మిగతా 2 నెలలు ఖాళీ ఉంటుంది భూమి. ఈ మోడల్ చేసుకోండి. వాటర్ ఎవరన్నా లేకపోతే, నేను చాలా కష్టపడి ఖర్చు పెట్టి ప్లాన్ చేశాను, కానీ సొంత పొలం కాదు కదా, లీజు, ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళతోటి. అందుకని మనం వదిలేవలసి వచ్చింది. ఇది వదిలేసి పుష్కలంగా వాటర్ ఉన్న చందానగర్ విలేజ్లో, మన ఎక్స్ రోడ్, చందానగర్ ఎక్స్ రోడ్ అంటారు, రెడ్డిపల్లి దగ్గర, సిల్కూరి బాలాజీ టెంపుల్ దగ్గర, అక్కడ చేస్తాను అనమాట. ఇదండి నా జర్నీ. చాలా భయంకరమైన కష్టాలతో కూడిన జర్నీ, అయినా వదలకుండా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఈజీ కాదు, అందుకే ఏదైనా రేట్ ఎక్కువ ఉందన్నా కూడా ఆలోచించకుండా ఇంత జెన్యున్గా చేసేవాళ్ళు మీకు దొరకడం కష్టం. కాబట్టి ముందుకు రావడానికి మా దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా సరే, మిల్క్ కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ కావచ్చు, ఎద్దుగానుగ ఆయిల్స్ కావచ్చు, ఎందుకు ఇంత రేటు పెడుతున్నారని ఆలోచించద్దు. ఇలా ఎవరు చేయడానికి రెడీ ఉండరండి. చేతిలో డబ్బులు పెట్టడం, విపరీతంగా ఎనర్జీస్ పెట్టి కష్టపడి ఎంత మంచి ప్రోడక్ట్ జనాలకి, పీపుల్కి అందించాలనే కోరిక చాలా తక్కువ మందికి ఉంటుంది. అదండి మన ఆలోచన. పెస్ట్ కంట్రోల్, దీనికి వీళ్ళకు కెమికల్ వేయరు, మల్లారెడ్డి బాగా చేస్తారండి. ఒక గొంగిలి వచ్చింది, అక్కడ చూపించండి, ఆకు మీద మీ ముందుంది పెద్ద గొంగిలి, క్లోజర్. అదండి ఒక పెస్ట్. ఇప్పుడు అది ప్రస్తుతానికి తినడం స్టార్ట్ చేసింది. రేపటికల్లా ఆకంతా తినేసి చెట్టు కూడా తినేస్తుంది. దాన్ని డైరెక్ట్ ఒకటే ఉంది కాబట్టి మనం తెంపేసి కింద పడేసి చంపేయచ్చు. నీమాస్త్రం పనిచేస్తుంది దీనికి, నీమాస్త్రం లేదంటే బ్రహ్మాస్త్రం, అగ్నేస్త్రం. బ్రహ్మాస్త్రం వచ్చేసి 5 రకాల అద్భుతమైన ఆకుల్ని దంచి
కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టి తయారు చేస్తారు. చంపాలి, నేను మళ్ళీ వచ్చేస్తుంది. అది ఎక్కడ పడింది, ఎందుకంటే చెడు పురుగులే కాబట్టి. నీమాస్త్రం వచ్చేసి నేను మళ్ళీ మన ఫామ్లో చేస్తాను. రేపు మనకి టీం వస్తారు ఎదుగాని పెట్టినప్పుడు, కుదిరితే కనుక వేప ఆకులన్నీ తూసేసి పేడ, మూత్రం, మన గోపంచకము, పౌడంగు, వేపాకు ఈ 3 కలిపి నీమాస్త్రం ఎలా చేయాలో చూపిస్తానండి. అగ్నాస్త్రం వచ్చేసి మన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ పేస్ట్ దంచేసేసి రసం తీయాలి. చాలా ఘాటు ఉంటుంది వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఆ రసాన్ని కూడా వాటర్లో కలిపి కొడతారు. ఇలాంటి పురుగులకి అవి కంట్రోల్ చేస్తాయి. లేదంటే ట్రాప్స్ ఉంటాయి, ఇలా బుట్టలాగా పొడవగా ఉంటాయి, ఫిక్స్ చేసేస్తే దానికి ఒక చిన్న ఫుడ్ ఉంటుంది, దాని నుంచి అట్రాక్ట్ అయ్యి అలాంటి పురుగులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మీరు ఒక రోజు పెట్టి పొద్దున్న చూస్తే ఇన్ని పురుగులు ఉంటాయి దాంట్లో. అలాంటి 3 వెరైటీస్ ట్రాప్స్ ఉంటాయి అన్నమాట. పెస్ట్ కంట్రోల్ ట్రాప్స్ అంటారు వాటిని. ఆర్గానిక్ స్టోర్లో దొరుకుతాయి. అవి ఇంకా నేను పెట్టలేదు, పెట్టాలి. చాలా సొల్యూషన్స్ ఉన్నాయండి కెమికల్ లేకుండా పెస్ట్ కంట్రోల్ చేసి పండించడం అనేది. వీళ్ళు ఈ గట్ల మీద ఆముదం, ఆవాలు, బంతి పువ్వులు వేయాలి. వేస్తే చాలా బాగా కంట్రోల్ అయ్యేది, కానీ వేయలేదు, వేస్తే బాగుండేది. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫుల్ పెజ్జుడుగా కాదు, వాళ్ళ ఇంటి కోసం వేసుకున్నట్టున్నారండి కందులు. ఓకే, చెరువు చూసారా, చూపించారు దగ్గరగా ఒకసారి. ఒకరోజు మా స్నోయి పడిపోయింది ఇందులో, కింద దిగి పైకి ఎక్కించలేకపోయాను. మా హారు అయితే పడిపోయింది, మళ్ళీ ఎక్కేసింది, లోపల దూకేసింది, ఎక్కేసింది. అది కొంచెం యాక్టివ్గా ఉంటుంది. 2.5 years కదా. స్నోయి 12 years. వైట్ పప్పి తెలుసు కదా, అది కలుపు.